Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. మట్టి గణేష్ విగ్రహాలను వాడుదాం, పర్యావరణ పరిరక్షణకు చేయూతనిద్దాం. ప్రజలకు పిలుపునిచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్య ఈ నెల 27న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో PGRS కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు మరియు అధికారులందరికీ క్లాత్ బ్యాగ్లతో సహా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్య. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్ తో సహా మొత్తం 2500 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. ముందుగా మట్టి వినాయక విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమార్ కన్య సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను వాటిని ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతగా చేయూతను అందిద్దామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమార్ కన్య. పరిమళ పత్ర పుష్ప అక్షతాం ఎందుకు జరిగాయి ఫోటో దిగా ఏదనుకుంటున్నావు ఏది ఇంత ఫస్ట్ మేము ఇక్కడ నిలబడినాము లేదు సార్ నువ్వు కూడా అందుతావు ఆఫీసర్స్ లోపల కూర్చోండి, చైర్ దగ్గరికే వస్తుంది. నంద్యాల జిల్లా యంత్రాంగం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సహకారంతో 2500 మట్టి విగ్రహాలను ఈరోజు PGRS కి వచ్చిన గ్రీవెన్స్ కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ, అప్లికెంట్స్ అందరికి, అలాగే మన నంద్యాల జిల్లా వాసులకి కలెక్టరేట్ దగ్గర నుంచి మనము మట్టి విగ్రహాలని వాళ్ళందరికీ కూడా బహూకరిస్తూ ఉన్నాం. ఇది ముఖ్య కారణం ఏంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను ఉపయోగించొద్దు. అలాగే మట్టి విగ్రహాలు అయితే మనం నిమజ్జనం చేసిన తర్వాత భూమిలోనే కలుస్తాయి. భూమి కాలుష్యం ఏమీ అవ్వదు, నీటి కాలుష్యం జరగదు. అలాగే రంగులను కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు, ఆ రంగుల వల్ల కూడా ఎక్కువ కాలుష్యం జరుగుతుంది. ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం బాగా తగ్గాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ఇంకా అసలు పూర్తిగా మన జిల్లాలో బ్యాన్ అవ్వాలి అన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ప్రతి ఒక్కరికి క్లాత్ బ్యాగ్ అండ్ మట్టి వినాయక విగ్రహాన్ని పూజించి భగవంతుని ఆశీస్సులు అందరికీ అందేలా ఉండాలి. జిల్లాలో కాలుష్యం బాగా తగ్గాలి, ప్లాస్టిక్ వినియోగం తగ్గాలి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.